చూడు పద్దు, మొదటిసారి నిన్ను చూసి ఇష్టపడినప్పుడు కనీసం నీ పేరు కూడా తెలియదు. ఇప్పటికి కూడా నీ గురించి పూర్తిగా తెలియదు. నీ టేస్ట్లేంటి, నీ హాబీలేంటి, నీ వాళ్ళతో నీకున్న రిలేషన్షిప్ ఏంటి, ఇవన్నీ నాకు తెలీదు. ఇవన్నీ తెలియకుండా ఏంటిదంతా అంటే దానికి సమాధానం నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, నువ్వు లేందే బతకలేనని మాత్రం తెలుసు. ఎందుకు అని అడిగితే దానికి సమాధానం తెలియదనే చెప్తాను. ప్రేమ అనేది ఆలోచించుకుని లెక్కలేసుకుని చేసేది కాదు. దీనికి లాజిక్స్ ఉండమని ఎవరు అన్నారు కదా, అదే నాకు జరిగిందేమో. వాట్ ఐ వాంట్ సే ఇస్, బిలీవ్ మీ, మనం పెళ్లి చేసుకుంటున్నాం, దట్ ఈస్ కన్ఫర్మ్డ్. అది అందరి ఇష్టంతోనా ఇష్టం లేకుండా అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. ఓకే, గుడ్. అయినా రేపు నువ్వు నన్ను చేసుకోకపోతే నేనేమైపోతానని కంగారు పడ అవసరం లేదు. బానుతో అడ్జస్ట్ అయిపోతా. నేను రెడీ. థ్యాంక్ యూ. ఇప్పుడు కాదు, ఊరెళ్ళిన తర్వాత నేను బాగా గుర్తుకొచ్చినప్పుడు ఓపెన్ చేయి. ఏంటి గిఫ్ట్? గిఫ్టా? నాకు తెలియదా? అంటే మీ ఇద్దరికి గిఫ్ట్లు కొన్నాను. ఊటీలో ఘాట్ రోడ్లు కదా, ఆ ఘాట్ రోడ్ లో టర్నింగ్ తిరిగేటప్పుడు కరెక్ట్ గా ఇద్దరు దొంగలు వచ్చి నీ గిఫ్ట్ ఎత్తుపోయారు. ఏం కథలో చెప్పారు సార్, నాకు ముందే తెలుసు నువ్వు యూస్ అండ్ త్రో టైప్ అని. బాను